హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హర హర బోలే నమః శివాయ. ఈశ్వర శివ శివ సోమేశ్వర. హర హర బోలే నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. హర హర బోలే నమః శివాయ. సో నేనైతే నైట్ అంతా జాగారం చేశాను. ఇప్పుడు టైం వచ్చేసేసి 3:10 అయింది. లైక్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం అన్నమాట. ఇలా నేను జాగరణ చేయడం అంటే భక్తికి దగ్గరగా ఉండడం. లైక్ నార్మల్గా మనం టెంపుల్స్కి వెళ్తాము, ఒక 20 minutes దేవుని తలుచుకుంటాము, ఇంటికి వచ్చేస్తాం, మరి మన వర్క్స్లో మనం ఉండిపోతాము. కానీ ఫస్ట్ టైం ప్రతి సెకండ్ ప్రతి మినిట్ దేవుణ్ణి తలుచుకుంటుంటే లైక్ అంటారు కదా గైస్ పెద్దలు, మనము దేవుడి యొక్క భక్తిని మాటల్లో చెప్పలేము, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అని. సో ఐ ఫెల్ట్ గైస్, లిటరలీ ఐ ఫెల్ట్. భక్తిలో మునిగితే మనకి టైం అర్థం కాదు. అండ్ కొన్ని ఎమోషన్స్ అనుకోకుండా మనకి తెలియకోకుండానే వచ్చేస్తాయి. సో నేను అవి ఈరోజు ఫెల్ట్ అయినా మీతో చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను మంత్రాస్ మొదలుపెట్టాను. ఓం నమః శివాయ అవన్నీ మొదలుపెట్టినప్పుడు కామన్గానే ఉంది కదా, లైక్ నార్మల్గా వింటాము, అది కాదు. ఎప్పుడైతే నేను ఐస్ క్లోజ్ చేసేసి నేను ఎప్పుడైతే విన్నానో, లైక్ నా హార్ట్ అండ్ అలాగే నా వర్డ్స్ రెండు మింగల్ చేసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ లోపల నుంచి పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యింది గైస్. నేను అది ఫీల్ అయ్యాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే నేను గమనించిండేది, అనుకోకుండా ఏడుపు వచ్చేసింది గైస్. అది ఎందుకో తెలియదు కానీ నేను ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని అలా అంటుంటే నాకు కళ్ళల్లో నుంచి ఏడుపు వచ్చేసింది గైస్. కళ్ళు మూసుకొని ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే తెలిసింది గైస్. అందుకే అంటారు పెద్దలు ఊరికే ఏది చెప్పరు కదా అని. సో అది ఈరోజు నిజమయ్యింది నాకైతే. సో తర్వాత జపిస్తా అంటే నేను మాట్లాడుతున్న బ్రీత్ మర్చిపోయాను గైస్. లైక్ త్రీ మంత్రాస్ వరుసగా చెప్తున్నాను లెంత్వి. లైక్ నేను 4th మంత్ ఏదో సంథింగ్ డిస్కంఫర్ట్ లాగా అనిపించింది. ఏమంటే నేను బ్రీతింగ్ మర్చిపోయాను. అంటే అది అంటారు కదా గైస్, భక్తిలో మునిగితే మనమే మర్చిపోతామని చెప్పి. సో నేనైతే ఇవి 2 ఎక్స్పీరియన్స్ చేశాను గైస్. అనుకోకుండా ఏడుపు రావడం అండ్ అలాగే బ్రీత్ మర్చిపోవడము. భక్తిలో నిమగ్నం అయిపోయాను గైస్. అందుకే ఏమో ఈ శివరాత్రి అనేది పెట్టారు. సంవత్సరం మొత్తము మన పనిలో మనం మునిగి ఉంటే ఈ ఒక్కరోజు ఒక్కటే దేవుడికి దగ్గరగా, అంటే దేవుడిని స్మరిస్తూ ఉంటాం కదా ప్రతి సెకండ్. అప్పుడు దానికోసమేమో, అంటే మనుషులు ఎప్పుడు ఈ పని ఆ పని అని ఉంటారు, ఎప్పుడు బిజీ లైఫ్లో గడిపోతారు. ఈ ఒక్క రోజు నన్ను స్మరించుకోండి, మీరు చేసిన పాపాలు పోతాయి అని మేబీ అందుకోసమే ఏమో ఈ శివరాత్రి అనేది పెట్టారు అనుకుంటా. వాట్ ఎవర్ గైస్. అండ్ అలాగే మీరు మీ శివరాత్రిని మీ ఫ్యామిలీతో ఎలా గడిపారు, అండ్ అలాగే నేను ఏదైనా చేసేది నా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే అది నాకు చెప్పండి. లైక్ నెక్స్ట్ ఇయర్ను అండ్ అలాగే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఐ విల్ కరెక్ట్ దట్. ఎందుకంటే నేను బిగినర్ గైస్, నాకు తెలియదు. లైక్ పూజ చేస్తాము అంతవరకే తెలుసు, కానీ ఇది ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి అనేది కూడా నాకు తెలీదు. నాకు ఒకటే తెలుసు, జాగరణ అంటే ఒకటి ఫాస్టింగ్ ఉండమంటారు, అండ్ అలాగే ఇది నైట్ ఇలా దేవుడిని స్మరించుకోండి అని అంటారు కదా. సో నేను చేస్తున్నాను, ఇది దేవుని స్మరించుకోవడం చేశాను. దాని యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా నేను అనుభవించాను. అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో చూసినందుకు. అండ్ అలాగే ఇది లెంతీ వీడియో అనుకుంటున్నాను మేబీ, వాట్ ఎవర్. సో ఇది నా ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే ఇది మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సో ఐ షేర్ విత్ యూ గైస్.
I want to share with you also. So, okay, guys, lots of love.